వేదము తిప్పదలకి క్షేమము రాష్ట్రముకు క్షేమము సంపాదించ వేదము ఎందు నిరాధరణ లేదు. మహిమ తెలియక మహిమ తెలిస్తే నిరాధరణ చేయదు. ఇంత మహిమాలు చెప్పారు అంటే ఎంత కృషి చేస్తే ఇది చెప్పగలరో ఆలోచించాలి. కానీ సంహిత, పదం, క్రమం, జత, ఘన ఇవన్నీ కూడా 10-16 సంవత్సరాలు దంతాల పెడితేనే కానీ రావు. అవి దంతాల వదిలేస్తే బ్రహ్మోధ్యం వేదనిందాచ అని వేదం చెప్పు అంచేత దాన్ని ఇంతవరకు పోషించుకొచ్చి మహానుభావులు వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చారు అంటే ఇదంతా దేశానికి క్షేమం కానీ సామంగా. అందుకోసమే దేశక్షేమం కోసం ఎవరు జరపదలో తక్కువ వస్తుంది. మొదలెట్టిన తర్వాత కోర్సు వస్తున్నాయి అక్కడ. అందుచేత వీళ్ళందరికీ కూడా నాకు ఇప్పుడు ఎంత శ్రమ పడ్డారో చూశారు. మనసు చెప్తారని సామాన్యం కాదు. 4 గంటల పొద్దున్న ఈ తెలియజేస్తే ఓ పూటగా రావాలని చెప్పి అంచేత 500-600 చాలు అనే అభిప్రాయంలో ఉన్నారు. 4 గంటలు ఇలా చెప్పార ప్రయత్నాలు శక్తి అయిపోతారు. మనిషి సాధనమే ఉదయమే సంపాదించుకోవాలి. ఆ ఉదయం పూట ఏమో వేగంతో అవుతుంది. మధ్యాహ్నం వాడేమి చేయలేదు. ఇంకా మధ్యాహ్నం సాయంత్రం కూడా వాళ్ళ వల్ల పని చేసుకోవాలని అభిప్రాయం ఉంది. సాయం అని సాయంకాలం ఉంటుంది కూడా వాడు చెప్తారు. అంచేత ఈ వేదం ఎవరు చెప్పుకున్నారో వాళ్ళకి సంవత్సరం నాకు వేదం కాదండి. మీకు వేదం ఈ వేదం ఎవరు పారాయణ ఈ వేద పారాయణకి 500-600 ఇలా ఏర్పాటు చేశాము. సమృద్ధిగా కుటుంబ భరణానికి, పిల్లలకి చదువులకి, పెళ్ళిళ్ళకి అన్ని కార్యాలు వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు కట్నాలు 40,000, 50,000 ఇచ్చే కానీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 500, 600, 800 చేశామయ్యా ఉందా అంటే అది చాలా హాస్య విషయం కానీ సంతోషించదగ్గ విషయం కాదు. మామూలుగా రోజు ఉండకూడదు 15 వారికి ఇంకా ప్రభువు దర్శనం చేయిస్తానని చెప్పి దగ్గర వసూలు చేస్తున్నారు. వారికి 3,000, 4,000 పెడుతున్నాయి. అలాంటి 500, 600 ఇది అపచారం కానీ ఉపచారం కాదండి. అందుకోసం 2,000 ప్రారంభించడం. అక్కడి నుంచి ప్రత్యేకం ఇవన్నీ పేర్లు అన్నీ వాళ్ళకి ఏర్పాటు చేయడం. వాళ్ళ భార్యకి 50 కావాలని చేసి కొడుకులు చూసి రోజులు కావని అందరికీ తెలిసిన అనుభవంలో. అందుచేత వాళ్ళకి ప్రత్యేకం 500 తక్కువ కాకుండా వాళ్ళకు కూడా సంశయిస్తూ. అయితే దీనిలో ఒక విషయం ప్రత్యేకము. ఎవరితో పారాయణం పెట్టామో వాళ్ళని ఎవరిదైనా మాకు ఒక శుభకార్యం అవుతోంది దయచేయండి అని పొద్దున్న పిలిస్తే మేము రామయ్య ప్రత్యేకం దీంట్లో ఉన్నాం అనే నియమంలో ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తారు వీళ్ళకి పట్టుకొచ్చి. లేకపోతే సాయంకాలం మళ్ళీ రమ్మని ప్రత్యేకం ఏదైనా చేస్తారు. అందుచేత అలా మన వాళ్ళు శ్రద్ధ కూడా తీసుకుని అందరూ కూడా వేదపారాయణ బహుభక్తి శ్రద్ధలతో చేసినట్టాయినా దేశానికి క్షేమం అయిపోతుంది. అందుచేత వీళ్ళకి 4 గడియలే చేస్తున్నారు, 3 గడియలే చేస్తున్నారు అని కాదు.
అయితే ప్రాచీనులంతా కూడా ఏదో కొంత నియమంగా ఉంది. ఇప్పుడు ఏదో అప్పుడప్పుడు వీళ్ళు ఇదేదో ఏదో తింటున్నారు అంచేత బాగుంది కాదు అని అనుకోకండి. నా వాళ్ళకి ఏదైనా తప్పు పడినప్పటికీ అవి మీరు అంతర్గండి స్పష్టంగా వేగంలో చెప్తారు. క్రమంగా అన్నవరంలో